శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రాశిఫలాలకు స్వాగతం. తదుపరి సింహరాశి. సింహరాశి మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదము సింహరాశికి చెందినవారు. ఈ సంవత్సరము ఆదాయం 2, వ్యయం 14గా ఉన్నది. రాజపూజ్యం 2, అవమానం 2గా ఉన్నది. ఈ రాశి వారికి గోచారం మనం పరిశీలించగా ప్రతికూలతలే అధికంగా ఉన్నాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి. సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వంటి చికాకులు ఎదుర్కొంటారు. రుణదాతల ఒత్తిళ్లు అలాగే మనశ్శాంతి లేకుండా మీకు చేస్తాయి. పనుల్లో అనేక అంతరాయాలు, బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటారు. అలాగే నగదు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీ శ్రీమతి వైఖరిలో ఆశించినటువంటి మార్పు అనేది మాత్రం ఈ సంవత్సరం వస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించినటువంటి సంబంధం కుదరకపోవచ్చు. మీ కార్యసిద్ధికి ఏదైతే ఉందో కొంచెం ఉన్నదానికంటే కూడా మరింతగా శ్రమించాల్సిన ఆవశ్యకత సూచిస్తున్నది. మీ కృషిలో ఓర్పు చిత్తశుద్ధితోనే మీరు విజయం సాధిస్తారు. సంతానం అలాగే విద్యా విషయంలో కూడా ఒకంత నిరుత్సాహం తప్పదు. పత్రాల సవరణలు అనుకూలించకపోవడం వల్ల కొన్ని వివాదాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మాత్రం మీకు స్థిరంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు మాత్రం పదోన్నతి, స్థానచలనం, అధికారులకు కింది స్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పకపోయే పరిస్థితి నెలకొంటుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మాత్రం కష్టకాలమనే చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు ఏదైతే ఉందో ఉపాధి కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు, అవకాశాలు మాత్రం కలిసి వస్తాయి. వ్యాపారాలు మాత్రం సామాన్యంగానే సాగుతాయి. నూతన వ్యాపారాలు మీకు కలిసి రావు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగాల వారికి ఆదాయం అభివృద్ధి అవుతుంది. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి మాత్రం ఆదాయ అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసే వారికి మాత్రం నిరాశాజనకంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు పరిహారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం శుభకరం. అలాగే కొన్ని అవాంతరాల నుంచి మీరు జయం పొందే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది.